నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం కన్యా రాశి, కన్యా లగ్నం వారికి గోచార గురుడు యొక్క సంచారం అయితే మిథున రాశిలో, అంటే మీ లగ్నం మీ రాశి నుండి దశమ స్థానంలో జరగడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం ఈరోజు క్లియర్ కట్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. మీరు వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, కన్యా రాశి వారికి గురుడి గోచార సంచారం దశమ స్థానంలో జరిగి గురుడు యొక్క పంచమ, సప్తమ, నవమ దృష్టి అనేది ద్వితీయ, చతుర్థ, షష్ఠ స్థానాల మీదకి ఆస్పెక్ట్ ఇస్తాడనమాట. సో వీటి యొక్క ఫలితాలు అనేటివి చూసుకుంటే, ముందుగా గురుడు దశమ స్థానంలో గోచారం జరగడం వల్ల 10th హౌస్ యాక్టివేషన్స్ అయితే అవుతాయన్నమాట. 10th హౌస్ యాక్టివేషన్స్ ఇన్ ద సెన్స్ మీ వృత్తి పరంగా మీకు నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్ అనేది బాగా రావడం కానీ, అండ్ ప్రమోషన్స్ అనేటివి రావడం కానీ, ఓకే, ఇంకా లీడర్షిప్ రోల్స్ అనేది మీకు రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగి ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. మీకు లైక్లీ ప్రొఫెషన్, మీ యొక్క ప్రొఫెషన్ లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళకి, వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటారు కదా. సో మీ యొక్క ప్రొఫెషన్ కి సిమిలర్ గా ఉన్న వారందరితో కూడా, లార్జ్ నెట్వర్క్ లో ఉన్న వారందరితో కూడా మీకు పరిచయాలు అనేవి అవడం, ఓకే, ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటారు. సో ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా గ్రో అవడం, వర్క్ ప్లేస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి తగ్గడము, ఓకే, ప్రమోషన్స్ అండ్ అవన్నీ కూడా జరగడం అండ్ ఇలాంటివి జరుగుతాయి. అండ్ దీంట్లో ఛాలెంజింగ్ పాయింట్స్ విషయంలో తీసుకుంటే, కాస్త చేంజ్ ఇన్ పొజిషన్స్ వల్ల, లైక్ మీకు ప్రమోషన్, అది మీకు ప్రమోషన్ మీకు బెనిఫిట్ అయినా సరే, ఈవెన్ దో మీరు అప్పటిదాకా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఉండి సడన్ గా ప్రమోషన్ అవ్వడం అనేది కానీ, మీకు గ్రోత్ అనేది రావడం ద్వారా మీకు ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అయిపోతుంది. సో దీని ద్వారా ఆ పొజిషన్ అనేది చేంజ్ ఉండడం ద్వారా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం, అలానే కెరియర్ పరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండటం, ఓకే, మీకు ఆ యొక్క దశమ స్థాన గురుడు ఏం చేస్తారంటే వితౌట్ మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ కానీ, వితౌట్ మ్యాలిఫిక్ పొజిషన్స్ కానీ ఉండడంతో, మీకు ఒకవేళ మీ కన్యా లగ్నం కానీ, కన్యా రాశి కానీ మీ దశమ స్థానంలో ఏ మ్యాలిఫిక్ గ్రహం, ఏ పాపగ్రహం కనుక లేకున్నా, ఏ పాపగ్రహ దృష్టి లేకున్నా, ఓన్లీ ఇప్పుడు గోచార గురుడు మాత్రమే అక్కడ వస్తున్నాడు అనుకుంటే, దీనికి దీని యొక్క ఫలితం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. మీ యొక్క స్కిల్స్ పైన మీకు తెలిసిందే కరెక్ట్, మీకు తెలిసిందే టు ఎక్స్టెంట్ టు లాస్ట్, మీకు బాగా తెలుసు ఆ విషయం పైన అనే ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తీసుకొస్తాడు. సో దీనివల్ల కాస్త ఇబ్బంది కూడా ఫేస్ చేస్తారనమాట. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఎలాగో ఈ ప్రొడిక్షన్ అయితే ముందే తెలుస్తుంది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా మీ యొక్క కెరియర్ ని నీట్ గా ఒక వేలో తీసుకెళ్ళండి. ఇంకా గురుడు యొక్క పంచమ దృష్టి ద్వితీయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే, మీకు ఫస్ట్లీ మెటీరియల్ వెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తన కుటుంబ వాక్కు స్థానం మీద పడడం వల్ల ఫ్యామిలీలో బాండ్ అనేది బాగా పెరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ తో బాండింగ్ అనేది బాగా పెరగడం కానీ, ఈ యొక్క మనీ గ్రోత్ అనేది బాగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంది. అండ్ మీకు ఏదన్నా డెబ్ట్స్ కి సంబంధించి కానీ, క్రెడిట్స్ కి సంబంధించి కానీ ఇబ్బందులు ఏదైనా ఉంటే అవి క్లియర్ అవడం కూడా జరుగుతాయి అనమాట ఖచ్చితంగా. కమ్యూనికేషన్ లో మంచి చేంజెస్ రావడం, ఓకే, మీ యొక్క ధన కుటుంబ వాక్కు స్థానం అంటారు. సో మీ కమ్యూనికేషన్ కూడా బాగా చేంజ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో అది పాజిటివ్ గానే ఉంటుంది అనమాట. ఏ నెగిటివ్ సైడ్ లోనే ఉండదు, మంచి పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అంటే క్లారిటీ ఆఫ్ వర్డ్స్, క్లారిటీ ఇన్ యువర్ సెంటెన్సెస్ అనేది బాగుంటుంది అనమాట. అవతల వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. ఇంకా మీకు ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ నుంచి మంచి గెయిన్స్ అనేది రావడం కూడా జరుగుతుంది అనమాట. ఎందువల్ల అంటే, చతుర్థ స్థానం నుంచి లాభస్థానం నుండి ద్వితీయ స్థానం అవుతుంది. భావాద్భావంలో చతుర్థం నుంచి ద్వితీయం అనేది లాభం అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్స్ పైన చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ నుంచి గెయిన్స్ కానీ, ల్యాండ్ నుంచి గెయిన్స్ కానీ, హౌస్ కట్టుకోవడం కానీ, ఓకే, ప్రాపర్టీ బై చేయడం కానీ, ఏదైనా సరే మంచి ప్రాపర్టీ సెల్ చేస్తా ఉన్నా కూడా అది మంచి ప్రైస్కి అమ్ముడుపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో పాజిటివ్ గానే ఉంటుంది. ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే చతుర్థ స్థానం పైన పడడం వల్ల మీ మదర్ హెల్త్ అనేది ఫస్ట్లీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట మంచిగా. సో మీ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ, హౌస్ కొనాలనుకుంటున్న ప్రాపర్టీ బయింగ్ అండ్ గెయిన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. మేజర్ గా మీ ఎమోషనల్ సెక్యూరిటీ అయితే బాగుంటుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదన్నా ఉంటే, ఎమోషనల్ వెల్ బీయింగ్ లో ఇబ్బందులు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ అయ్యి మంచి ఎమోషనల్ స్టేటస్ అనేది మీరు గెయిన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఫ్యామిలీ హార్మోని అనేది బాగా పెరుగుతుంది. ఓకే, ఇది ఆఫ్టర్ ఒకవేళ మ్యారేజ్ అయిన పీపుల్ ఒకవేళ ఈ వీడియో చూస్తా ఉంటే, ఆఫ్టర్ మ్యారిటల్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ అనేది మీకు ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే, మీకు సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ స్థానం కదా అంటారు. సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ యు ఆర్ బోర్న్, 4th హౌస్ అనేది ఫ్యామిలీ యు ఆర్ క్రియేటెడ్. ఓకే, మీరు సృష్టించిన ఫ్యామిలీ అనేది 4th హౌస్, మీరు పుట్టిన ఫ్యామిలీ అనేది సెకండ్ హౌస్ అనమాట. సో కాబట్టి ఈ 4th హౌస్ లోకి గురుడు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి, ఆఫ్టర్ మ్యారేజ్ మీకున్న మీ పిల్లలు కానీ, వైఫ్ తో రిలేషన్షిప్స్ కానీ అన్ని కూడా ఆ ఫ్యామిలీ బాండింగ్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడం,
హార్మోనియస్ లివింగ్ సిచ్యువేషన్స్ ఉండడం, మీ కంఫర్ట్ జోన్స్ అనేది పెరగడం లాంటివి కూడా జరుగుతుంది అనమాట. సింగిల్ కంఫర్ట్ జోన్స్ లో మీరు స్టిక్ అయిపోయింది, ఇది ఉంటేనే నా లైఫ్ లో నేను కంఫర్ట్ గా ఫీల్ అవుతాయి, ఈ పర్టికులర్ విషయం ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉంటేనే నేను బాగుంటాను, ఇలాంటివి కాకుండా కంఫర్ట్ జోన్స్ యొక్క ఆపర్చునిటీస్ ఆ యొక్క డెసిషన్స్ అయితే మారుతాయి అనమాట. ఓకే, బేసిక్ గా కంఫర్ట్ జోన్స్ పెరుగుతాయి మీకు సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పాలంటే. గురుడి యొక్క నవమ దృష్టి షష్ఠ స్థానం పైన పడడం వల్ల, షష్ఠ స్థానంలో మీకు గురుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే ఎనిమీస్ ని కాంక్వర్ చేస్తారు మేజర్ గా. మీ దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే, లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానీ, ఓకే, ఎనిమీస్ ని కాంక్వర్ చేసి మీరు కొంచెం బెటర్ మూమెంట్ అనేది తీసుకోవడం కానీ కెరీర్ పరంగా, అండ్ మీ డైలీ లైఫ్ రొటీన్స్ లో చాలా చేంజెస్ రావడం, అవి మీకు ఫైనల్ గా పాజిటివ్ ఇంటెన్స్ అనేది తీసుకురావడం. ఓకే, 6th హౌస్ అంటే మీ డైలీ లైఫ్ రొటీన్స్, మీరు ఐ మీన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్, డైలీ మీరు మీ యొక్క ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. సో 6th హౌస్ పైన గురుడు యొక్క దృష్టి రావడం వల్ల మీ ఆ డేని మంచి ప్రొడక్టివ్ గా వాడుకోగలగడము, మీ డైలీ లైఫ్ రొటీన్ బిల్డ్ చేయడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం, వర్క్ లైఫ్ పాలిటిక్స్ లో ఐ మీన్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ లో మీకు ఇబ్బంది కలగకుండా ఉండడం, ఓకే, అవన్నీ క్లియర్ అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ డెబ్ట్స్ కి సంబంధించి రుణస్థానం కూడా అవుతుంది కదా. సో కాబట్టి డెబ్ట్స్ కి సంబంధించి అప్పులు తీసుకున్న వారికి అప్పులు తీర్చడం కానీ, అప్పులు తీర్చే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయి లాగా ఎదగడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. కాకపోతే కరెక్ట్ గా వాడుకోవాల్సి ఉంటుంది ఈ గురుడి యొక్క ఆస్పెక్ట్ ని, లేకపోతే కొంచెం ఇబ్బంది ఏమవుతుంది కానీ ఆ ఫలితాలన్నీ కూడా అంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో ఎప్పుడో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గురుడి యొక్క గోచారమే కాబట్టి వచ్చిన ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా, ప్రొకాస్టినేషన్ అనేది చేసుకోకుండా మీరు బాగా వాడుకోండి. మీకు ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఏంటంటే సప్తమ స్థానంలో ఈ శని యొక్క సంచారం కూడా ఉంది. సో సప్తమంలో శని దిగ్బలాన్ని పొందుతాడు. సో సప్తమంలో శని దిగ్బలాన్ని పొంది మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అలానే గురుడు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి పాజిటివ్ టైం అవుతుంది కెరియర్ పరంగా మీరు చేసే వర్క్స్ అన్ని కూడా సక్సెస్ అవడానికి. సో కొంచెం మంచి స్టెప్స్ తీసుకోండి, బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని మీ కెరియర్ ని గ్రో చేసుకోండి. సో ఇది మీకు ఎలాంటి సూపర్స్టిషన్స్ లేకుండా, ఏది ఎక్కువ చెప్పకుండా ఉన్నట్లుగా చెప్పాను. అందుకే లిమిటెడ్ ప్రొడిక్షన్స్ మాత్రమే వచ్చాయి. సో లేదంటే మీకు ఏదంటే చెప్పాలంటే 100 ప్రొడిక్షన్స్ చెప్పి ఉండొచ్చు, కానీ లిమిటెడ్ గా చెప్పాను. ఎందువల్ల అంటే ఇంతకు మించి అక్కడ ఎక్స్ట్రా గేమ్ జరిగిపోదు అనమాట. ఓకే, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలు అంటే రియల్ అండ్ ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అనేవి ఫ్యూచర్ లో ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ తీసుకురావాలో కూడా మీకు ఏదైనా టాపిక్స్ ఐడియా ఉంటే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ యొక్క ఫుల్ హోరోస్కోప్ రీడింగ్ అనాలిసిస్, D1 చార్ట్, D9 చార్ట్, D10 చార్ట్స్, వింశోత్తరి దశ అనాలిసిస్, మీ యొక్క కరెంట్ సిచ్యువేషన్ అనాలిసిస్, ఏదైనా సరే, మ్యారేజ్ కానీ, కెరీర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, హెల్త్ కి సంబంధించి మెడికల్ ఆస్ట్రాలజీ, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీరు చూపించుకోవాలి అనుకుంటే డిస్ప్లేలో స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో మీకు డైరెక్ట్ వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట, వాట్సాప్ చాట్ లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్